పచ్చడి కోసం కొంచెం నువ్వులు వేయించుకుందాం. కొంచెం లైట్గా చిటపటలాడాలి. చిటపటలాడుతున్నాయి కదా, తీసేద్దాం. కొద్ది పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు వేయిపోయినాయి కదా, కొన్ని మిర్చి కూడా వేయించేసుకుందాం. మిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్ది నూనె పైన వాడుతున్నాం. వేగినాయి కదా, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. పచ్చడి కోసం ఇలా పోపు రెడీ చేసుకున్నాము. పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత పోపులో వేసుకుంటే అయిపోతుంది. పోపు రెడీ అయిపోయింది. పొడి చేసుకొని ఆ తర్వాత వేయించుకున్న మిరపకాయలు పుదీనా వేసుకొని ఆ తర్వాత మనము కొంచెము పసుపు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. ఇట్లా పచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం ఇట్లా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. ఇవి కొంచెం గ్రైండ్ చేసుకొని ఈ పైనుండి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులో వేసుకోవాలి. మన పుదీనా పచ్చడి మంచిగా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పోపులో వేసేసుకుందాం. కదా మన టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో తినొచ్చు, పప్పు అంచుకు తినొచ్చు. ఇప్పుడు జ్వరాలు వచ్చి ఫ్లూలు వచ్చి నోరు బాగాలేకున్నా తింటే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పుదీనాతో మనకు మంచి జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా.